మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు పడింది. మహిళలపై అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా తేల్చిన బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పిచ్చింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రిత్విక్ నడి తెలుసుకుందాం. రిత్విక్ చెప్పండి. స్వామి, మాజీ ఎంపీ రేవణ్ణకు ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు విధిస్తూ కూడా కొద్దిసేపటి క్రితం ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసు 2024లోనే ఆయన మీద 4 కేసులు నమోదయ్యి కోవిడ్ సమయంలో 2020-21 సమయంలో ఆయన ఇంట్లో పనిచేసే పని మనిషి మీద అత్యాచారం చేయడం, అట్లాగే లైంగిక వేధింపులు, అట్లాగే వీడియోలు చిత్రీకరించడం వంటి కేసుల మీద ఆయన గత ఏడాది ఏప్రిల్ 28న హసన్ అక్కడ లోకల్ అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన తర్వాత ఏదైతే ఎంపీ ఎలక్షన్లు జరిగాయి ఆ సమయంలో కూడా ప్రజ్వల్ రేవణ్కు సంబంధించిన అశ్లీల చిత్రాలకు సంబంధించి అశ్లీల వీడియోలు ఫోటోలకు సంబంధించి పెన్ డ్రైవ్లు కూడా బయటపడ్డాయి. ఆ తర్వాత ఆయన మీద మొత్తం కూడా 4 కేసులు నమోదయ్యాయి. తొలుత కేసు అయితే ఆయన ఇంట్లో పనిచేసే 47 ఏళ్ల